Welcome to Storyboard with me Chakravarti. పెద్ద నోట్లు రద్దు చేసి ఒకటి కాదు రెండు కాదు 50 రోజులు గడిచిపోయాయి. మరి మోడీ చెప్పిన అద్భుతాలు జరిగాయా? డిమానిటైజేషన్ తో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన అద్భుతాలేంటి? అసలు నిజంగా ఒక్క అద్భుతమైన జరిగిందా లేక డిమానిటైజేషన్ లక్ష్యమే రివర్స్ అయిందా? కరెన్సీ రద్దు 50 రోజుల్లో 125 కోట్ల మంది ప్రజల మీద చూపించిన ప్రభావం ఏంటి? నవంబర్ 8 పెద్ద నోట్లు రద్దు చేసిన మోడీ. నవంబర్ 10 ప్రజలకు మొదలైన కష్టాలు. డిసెంబర్ 8 నెలైనా తీరని నోట్ల పాట్లు. డిసెంబర్ 28 నోట్ల కష్టాలకు 50 రోజులు. దేశంలో పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు గడిచింది. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో మాత్రం ఏం తేడా రాలేదు. సామాన్య కష్టజీవులంతా బ్యాంకుల ముందు బికార్లలా క్యూలైన్లలో పాట్లు పడుతుంటే సంపన్నులు మాత్రం మళ్లీ నల్లధనాన్ని కూడబెట్టుకుంటున్నారు. బ్లాక్ మనీ అంతానికే పెద్ద నోట్ల రద్దని చెప్పిన కేంద్రం మాటలు లక్ష్యాలు వారం తిరగకముందే అవన్నీ అసత్యమని తేలిపోయింది. 2000 కోసం సామాన్యుడు నానాచావు చస్తుంటే బడాబాబులకు మాత్రం అడ్డదారిలో కొత్త నోట్ల కట్టలు మింటు నుంచే నేరుగా వాళ్ళింటికి వెళ్లిపోయాయి. గడిచిన 50 రోజుల్లో దేశం చాలా చిత్రాలు చూసింది. ఎప్పుడూ బ్యాంకు ముఖం కూడా చూడని సామాన్యుడు కూడా రోజుల తరబడి 2000 కోసం బ్యాంకుల ముందు క్యూలు కట్టాడు. ఎప్పుడు చూసినా నోట్ల కట్టలతో కలకళ్లాడే ఏటీఎంలు గత 50 రోజులుగా మూతపడే ఉన్నాయి. అసలు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనుకునేవాళ్లు కాస్త ఇప్పుడు ఎనీ టైం మోతే అనుకుంటున్నారు. ఇక బ్యాంకులు కూడా అడ్డగోలు రూల్స్ పెట్టి జనాన్ని చావగొట్టాయి. రోజుకు 2000 ఇస్తామని ఒకరోజు, మరోసారి వారానికి 24,000 ఇస్తామని, ఇంకోసారి రోజుకు 4,000 ఇస్తామని, అది కూడా సిరాచుక్కలు అంటిస్తామని ఇలా రోజుకో కథలు చెప్పారు. మొత్తంగా దేశవ్యాప్తంగా సామాన్యుడు మాత్రం తన కష్టార్జితాన్ని తీసుకోవటానికే నానా చావు చావాల్సి వచ్చింది. నవంబర్ 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు తమ నోట్ల కష్టాలు తీరలేదని అంటున్నారు ప్రజలు. ఈ ఓనర్స్ 2000 నోట్లు కానీ చెక్ కానీ ఇస్తున్నారు. ఆ చెక్ మార్చి రావాలంటే బ్యాంకులోకి వెళ్ళి ఒక పూట నుంచోవాల్సి వస్తుంది. ఆ పూట నుంచి ఉంటే 400 రూపాయలు కూలిపోతుంది. ఆ పూట ఇదే డబ్బులు ఉన్నాయి అనుకోండి, 500 100 రూపాయల నోట్లు అవి ఉంటే వర్కర్స్కి ఇవ్వడానికే కానీ మాకు ఖర్చులు తెచ్చుకోవడానికే కానీ వాటికి వీలవుతుంది. 2000 రూపాయల వల్ల చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నాం. 50 రోజులు మట్టి చాలా పనులన్నీ ఆగిపోయినాయి. 50 రోజుల నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే రోజు ఈ హన్మకొండ సిటీలో ఎక్కడ ఇంత ఏటీఎంలలో మనీ అవైలబుల్ లేదు. ఒక టక్కలగుట్ట బ్రాంచ్లో మాత్రమే 500 కానీ 100 కానీ వస్తున్నాయి. ఈ చిల్లర 2000 నోట్ పట్టుకొని బయటికి పోయినా కూడా ఎక్కడ చేంజ్ వస్తలేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా హోమ్ బ్రాంచ్లో కూడా అమౌంట్ పర్ వీక్ 24,000 అంటున్నారు, కానీ ఆ 24,000 కూడా ఇవ్వట్లేదు. దేశంలో ఉన్న బ్లాక్ మనీ రద్దు చేయటానికి పెద్ద నోట్ల రద్దు చేశారు. 2 రోజుల్లోగా కొత్త నోట్లు అందుబాటులో ఉంటాయని, ప్రజల కష్టాలు తీరిపోతాయని ప్రధానుల వారే ప్రకటించారు. కానీ 2 రోజుల తర్వాత బ్యాంకుల ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. ఆపై మరో రోజు తర్వాత ఏటీఎంలలో డబ్బులు పెడతామన్నారు. కానీ అది కూడా 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 1-2 రోజుల మినహా దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలన్నీ మూతపడే ఉన్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. కానీ గడిచిన 50 రోజులుగా వీటిల్లో 190,000 ఏటీఎంలు క్లోజ్ చేసే ఉన్నాయి. ఎక్కడైనా ఈ మధ్య కాలంలో ఏ ఏటీఎంలోనైనా డబ్బులు పెట్టారని తెలిస్తే చాలు జనం కరెన్సీ కోసం కోటి ఆశలతో క్యూలైన్లలో దూరిపోతున్నారు. పనిచేస్తున్న ఏటీఎంను చూడగానే మహదానందపడిపోతాని. ఇలా డబ్బులు ఉన్న ఏటీఎంలు సిటీకి 1-2 మాత్రమే ఉంటున్నాయి. దీంతో గత 50 రోజులుగా ప్రజల కష్టాలకు అంతే లేకుండా పోతోంది. సరే, అరకొరగా కొత్త నోట్లు ముద్రించడం వల్ల ఎవరికీ పెద్దగా డబ్బులు దొరకటం లేదనుకుంటే పొరపాటే. ఎందుకు నెల తిరగకుండానే దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ దాడుల్లో కోట్ల కొద్దీ కొత్త నోట్ల కట్టలు వెలుగు చూశాయి. తమిళనాడు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో 100 కోట్ల రూపాయలకు పైగా కొత్త నోట్ల కట్టలు దొరికాయి. దర్యాప్తులో తేలిందేంటంటే అవన్నీ మింటు నుంచి నేరుగా శేఖర్ రెడ్డి ఇంటికే ఆ నోట్ల కట్టలు వెళ్లాయని తేల్చారు. ఒక్క శేఖర్ రెడ్డే కాదు,
అధికారుల నుంచి పెద్ద పెద్ద బడాబాబులు, రాజకీయవేత్తల బంధువులు ఇలా ఏ పెద్దోడి ఇళ్లపై దాడి చేసినా కొత్త నోట్ల కట్టల పాములే బయటకొచ్చాయి. మొత్తంగా చెప్పాలంటే బ్యాంకుల నుంచి సామాన్యులకు చేరిన నోట్ల కన్నా పక్కదారి పట్టిన నోట్లే ఎక్కువన్న విమర్శలు వచ్చాయి. ఇక వాటికి తగ్గట్టుగానే చాలా బ్యాంకులు కమిషన్లకు కక్కుర్తిపడి అడ్డదారిలో కొత్త నోట్లు తరలించాయి. దేశవ్యాప్తంగా ఐటీ, ఈడీ దాడుల్లో ఇలా చాలా మంది బ్యాంకు సిబ్బంది దొరికారు. మరికొన్ని బ్యాంకుల్లో ఏకంగా ఫేక్ అకౌంట్లు సృష్టించి మరీ బ్లాక్ మనీ డిపాజిట్ చేశారు. అసలు మోడీ ఏ లక్ష్యంతో పెద్ద నోట్లు రద్దు చేశామని ప్రకటించారో ఆ ప్రాథమిక లక్ష్యానికే తూట్లు పడ్డాయి. దేశవ్యాప్తంగా సామాన్యులకు చేరాల్సిన నోట్లు తిరిగి బ్లాక్ మనీ రూపంలో పెద్దోళ్ల ఇళ్లలో ప్రత్యక్షమయ్యాయి. మొత్తంగా భారీ ఎత్తున బ్లాక్ మనీ తన రూపం మార్చుకుంది తప్ప రద్దు కాలేదు. కానీ సామాన్యుడి కష్టాలు మాత్రం నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. వచ్చినామండి 2 గంటలైంది. నిన్న కూడా డబ్బులు దొరకలేదు. నిలబడి ఎండలో వెళ్ళిపోయినాము. ఓ రోజు వస్తున్నాయి, ఓ రోజు దొరకలేరు. 2000 ఇస్తారు, ఓ రోజు 4000 ఇస్తారు. ఇప్పుడు 4000, 2000, 4000, 2000 ఇస్తారు సారు. 10 దాకా ఇవాళ 28 తారీఖు మళ్ళీ 10 వస్తుంది, కొత్త జీతం వస్తుంది. ఇంకా వేరేనేలే, ఇక అవి ఇంక ఇయ్యనేలే, ముట్టలే ఇయ్యాల. మళ్ళా ఇవాళ 4 ఇస్తారు. దేశవ్యాప్తంగానే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో కూడా కొత్త నోట్ల కొరత తీవ్ర స్థాయిలో ఉంది. 50 రోజుల తర్వాత ప్రజలకు కష్టాలు ఉండవని ప్రధాని మోడీ ప్రకటించారు. కానీ ఇప్పుడు 50 రోజులు దాటింది. గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేగా ఉంది. ఇప్పటికీ అదే క్యూ లైన్లు, వాటిల్లో 4-5 వేల కోసం జనం పాట్లు, ఎక్కువ మందికి డబ్బులు ఇవ్వలేక చేతులెత్తేస్తున్న బ్యాంకులు. ఇదేదో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. చలిని కూడా లెక్క చేయకుండా చిల్లర నోట్ల కోసం రాత్రి పగలు ఏటీఎంల ముందు ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఇక ఉదయాన్నే బ్యాంకులకు వచ్చి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఇక వ్యాపారుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. 50 రోజులైన పరిస్థితి ఇలాగే ఉందంటే ఇక ముందు ముందు ఎన్ని ఇబ్బందులు ఉంటాయోనని సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. చాలా ఇబ్బందిగా ఉందండి. 2000 రూపాయలు తీసుకొచ్చి కనీసం 400 రూపాయలు కొనుక్కున్నా కానీ చిల్లర ఇవ్వాలంటే అన్ని 100 ఇవ్వాలి. ఎక్కడ ఉంటుంది? అమ్మే వ్యాపారమే చాలా తక్కువ. దానికి 2000 నోటు చూస్తే ఎక్కడ తీసుకొస్తాము? మాకు వద్దండి, వెళ్ళిపోండి చెప్తాం. ఒకవేళ ఆ నోటు తీసుకొని నలుగురు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళినా కానీ చిల్లర లేదంటున్నారు. అంత ఇబ్బందిగా ఉంది చిల్లర గురించి. ఏ మార్పు లేదండి. రోజు రోజుకి దిగజారిపోవడం తప్ప డెవలప్మెంట్ అంటే ఏం లేదండి. ఏ రోజు కూడా ఒక 1000 రూపాయల నోటు తెచ్చి 500 తెచ్చే చిల్లర ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రోజున 2000 రూపాయల నోటు తీసుకొని వస్తే ఏమి ఇవ్వగలం అనేది మాకు అర్థం కాని పరిస్థితికి వచ్చింది. ఆయన ఇప్పుడు 2000 రూపాయల నోటు తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చి ఒక బాక్స్ ఇవ్వమంటాడు. అదేమో 80 రూపాయలు. 1960 రూపాయలు నేను ఎక్కడి నుంచి తెచ్చామనండి? లేదు, బేరం వెళ్ళిపోతుంది. వచ్చే 2 రూపాయలు 3 రూపాయల వ్యాపారం కూడా పోతుందండి. అంతకుమించి ఏమీ లేదు. మొత్తంగా పెద్ద నోట్ల రద్దుతో అద్భుతాలు జరుగుతాయన్న మోడీ మాటలు ఒట్టివేనని తేలిపోయింది. అసలు పెద్ద నోట్ల రద్దు పెద్దోళ్లకే తప్ప సామాన్యులకు ఉపయోగపడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఏ లక్ష్యంతో మోడీ పెద్ద నోట్లు రద్దు చేశారు? కానీ ఇప్పుడు ఏ లక్ష్యం గురించి మాట్లాడుతున్నారు? నెల తిరగకుండానే మోడీ డిమానిటైజేషన్ లక్ష్యాన్ని